Just I would like to tell you first a few things about meditation. How many people are doing a puja in your home? Okay, very good. And how many people are following the gods? How many people are following the gods? It's a completely different. Okay, that also I'll explain, sir. I'll explain it definitely. So, tell me, like, who is a great? As a follower is a great, or doing a puja is great? Okay. Yeah, difference I'll tell you. I'll just tell you a simple story first. Okay. Okay. Puja is if you want to become a cricketer, a best top cricketer. ఓకే ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ టాప్ క్రికెటర్, మీరు ఒకళ్ళ క్రికెటర్లో టాప్లో ఉండాలి అనుకుంటే, ఓకే, మీరు సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టుకొని దండేసుకొని పూజ చేసి అతను తీసుకొచ్చిన బ్యాట్ అక్కడ పెట్టుకొని మీరు చేస్తే యూ నెవర్ బికమ్ ఏ సచిన్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఓకే, యూ హ్యావ్ టు డూ సాధన. మీరు ప్రాక్టీస్ చేయాలి. సచిన్ ఏ విధంగా షాట్స్ చేశాడు, లేకపోతే సచిన్ దగ్గర కూర్చొని యూ నీట్ టు ఆస్క్ హిమ్, ఆర్ మేబీ యూ నీట్ టు అబ్జర్వ్ హిమ్ వాట్ ఈస్ డూయింగ్. Okay, and you need to build his character, how is focused, how is focusedly is and dedicatedly is working on it. Okay, so difference between practicing sadhana is called meditation, and just doing a puja is not a divinity. Okay, so I would like to tell you one more steps of divinity. Okay, first is a puja. Okay, then afterwards it will come to japam, then afterwards tapassu, then afterwards yajnam, then afterwards dhyanam. That's called meditation. So these are the 5 steps. Okay, and I'm not telling you that you should not do puja, but people are stopping in the first class itself. Okay, ఇన్ తెలుగులో చెప్పాలంటే మన యాన్సిస్టర్స్ మనకు పూజలో ఇక్కడ ఒక కాడ కూర్చుంటాడు, అట్లీస్ట్ ఇక్కడ కూర్చుంటాడని చెప్పేసి ఒక పూజ అనే యాక్టివిటీస్ తీసుకొచ్చారు. దాని తర్వాత తపస్సు అంటే మనసు కూడా ఇట్లా పెడతాడు అని చెప్పేసి ఒకటేసారి వాళ్ళకు మెడిటేషన్ కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్. కానీ మన వాళ్ళు దే ఆర్ జస్ట్ హోల్డింగ్ ఓన్లీ ఇన్ ద పూజ దగ్గరనే హోల్డ్ అయిపోయారు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ థింగ్స్ నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఇంకొకటి చెప్తాను. సో ఇక్కడ ఒక చిన్న ఆటో డ్రైవర్ అండ్ గవర్నమెంట్ పిఎం మోడీ, నా దృష్టిలో బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే. దే ఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్, ఈవెన్ గాడ్ శివ ఆర్ గాడ్ హనుమ ఆర్ గాడ్ వినాయక ఆర్ గాడ్ అల్లా, గాడ్ జీసస్, గాడ్ బుద్ధ, గాడ్ కృష్ణ. ఓకే, ఆల్ ఆర్ గాడ్స్. ఓకే, నేను కూడా దేవుణ్ణే. ఓకే, దే ఆర్ వర్కింగ్ అండర్ సనాతన ధర్మ. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ అండర్ ధర్మంలో వాళ్ళు పార్ట్స్. ఓకే, మీరు ధర్మం ఫాలో అయితే యూ బికమ్ ఏ గాడ్. ధర్మంలో మీరు పార్ట్లో ఉంటే యూ బికమ్ ఏ గాడ్. ఓకే, సో గాడ్స్ డివైనిటీలో వచ్చేసి దే డూ ఓన్లీ మెడిటేషన్. సో మనము ఒక్క రోజుకి 60,000 ఆలోచనలు రిలీజ్ చేస్తాం. నెససరీ ఆర్ అన్నెసరీ, it will come flow of thoughts and you live with the thoughts. ఆలోచనలతోనే మన లైఫ్ మొత్తం గడిచిపోతుంది. సో మనం ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు ఒక డ్రైవర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఒక పిఎం ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయాలని నీ మనసులో ఉంటే నువ్వు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. సో అది మెడిటేషన్ నేర్పిస్తుంది మనకు ఇప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్, you can enjoy in any point of your, maybe you may be a auto driver or you may be PM or your manager, does not matter. Meditation is, it's not external, it is internal. Meditation is status of mind, it is internal. మీ లోపలికి ట్రావెల్ చేయడం మెడిటేషన్, బయటికి ట్రావెల్ చేయడం కాదు. నాకు ఇది ఉంది అది ఉంది అది కాదు. దట్స్ నాట్ ఆనందమయ జీవితం. కృష్ణతత్వంలో చెప్పేది ఫస్ట్ ఆనందం గురించే చెప్తాడు కృష్ణుడు చెప్పేది భగవద్గీతలో అయినా కానీ ఫస్ట్ చెప్పేది ఆనందం గురించి. ఆనందం యూ హ్యావ్ టు ఫైండ్, నీలోనే దేవుడు ఉన్నాడు అనేది కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్ యూ ఇన్నర్ సెల్ఫ్. అది మెడిటేషన్లో మనకు దొరుకుతుంది. సో ఇంకొకటి ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు బి కనెక్ట్ టు
నేచర్. అంటే మనం ఇక్కడ నేచర్ ప్లస్ ఎనిమల్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, దట్స్ కాల్డ్ వసుదైక కుటుంబ. ఓకే. And in my practice we are purely plant based food. We take care only plant based food, no milk, no animal meat, no animal products, no skin, no cosmetics, no anything which is related to animal we are not going to take it. We are purely a plant based food, that is called, people I think aware it, vegan. Okay. I'm a part of vegan team actually. So because we want trying to become a love, నేను ప్రేమతత్వంలో ఉండడానికి నేను ట్రై చేస్తున్నా. ప్యూర్ ఆఫ్ హార్ట్, గాడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్, ఈజ్ అ ప్యూర్ ఆఫ్ హార్ట్. ఓకే. సో ఈ ప్యూర్ ఆఫ్ హార్ట్, గాడ్ యొక్క తత్వం అంటే దేవుని తత్వం మీకు ఎక్కడ వస్తుంది అంటే వెన్ యూ డూ మెడిటేషన్. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇప్పుడు మీరు చాలామంది అంటారు అంటే ఇప్పుడు అగ్రికల్చర్కి మీరు వచ్చారు కదా, యాక్చువల్ నాకు చిన్న పొలం ఉంది, నేను స్టార్ట్ చేద్దామని వచ్చాను, ఇది అనుకోకుండా టాపిక్ వచ్చింది. సో ఇక్కడ మీరు కనెక్టింగ్ టు ద నేచర్ అన్నట్టు, మీరు మీ సాయిల్ని కనెక్ట్ కావాలి, మీ సాయిల్తోని మీరు కనెక్ట్ కావాలి, సాయిల్తోని మీ దగ్గర ఉన్న ప్లాంట్స్తోని మీ దగ్గర ఉన్న కౌస్తోని మీరు కనెక్ట్ కావాలి. ఎట్లా కనెక్ట్ అవ్వాలని నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఎవ్రీబడి హ్యావ్ ఎ హార్ట్. అందరికీ హృదయం ఉన్నదా లేదా? కౌకి హృదయం ఉంది, చెట్టుకి హృదయం ఉంటుంది, నీకు హృదయం ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్. మేబీ కళ్ళు ఉండకపోవచ్చు, ఆవుకి మాటలు రాకపోవచ్చు, చెట్లకి కళ్ళు ఉండకపోవచ్చు, కానీ దే ఫీల్ ఇట్. ఆ ఫీలింగ్ అనేది మీరు దేనితోనైనా కనెక్ట్ కావచ్చు. మీ చెట్లలో పురుగులు ఉంటే, మీ పెస్టిసైడ్ వస్తే మీరు చెట్టుతో కనెక్ట్ అయ్యి మీరు చెట్టుని కూడా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు దేవుళ్ళు మీరు చూడండి, ఏదైనా టచ్ చేయగానే అది దానికి ఎనర్జీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా లేచి కూర్చుంటారు. ఎందుకు అంటే అంత కాన్షియస్గా ఉంటారు. వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక ఆలోచన రిలీజ్ చేస్తారు. మనము రోజుకి 60,000 థాట్స్ మనం రిలీజ్ చేస్తాం. దీనివల్ల యూ ఫీల్ స్ట్రెస్, యూ విల్ ఫీల్ బీపీ, యూ విల్ ఫీల్ షుగర్, దెన్ బికమ్ ఇట్స్ అ కిడ్నీ ఫెయిల్యూర్, దెన్ బికమ్ ఎక్స్. ఆల్ కమ్స్ అండర్ యువర్ థాట్స్. I just give you one more example. Okay. If you want to build a construction, okay, if you want to build one house, what we are going to do a priority? Just tell me anyone. We make plans. Okay, very good. We procure materials. Yes. Labor. Okay. We'll start. Okay. Some labor and we will start. Okay. Very good. Okay. So before that, what we do is, ఫస్ట్ మనకు ఒక ఆలోచన రావాలి. నేను ఇక్కడ బిల్డింగ్ కట్టాలని నేను ఒక ఆలోచన రావాలి, అంటే మన థాట్ రావాలి. థాట్ లేనిదైతే నీకు ఏమున్నా వేస్టే. సో ఫస్ట్ యువర్ థాట్ బికమ్ ఏ మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను ఇది బిల్డింగ్ ఏంటిది అంటే నా దృష్టిలో నేను ఒక థాట్ అనే చెప్తా. అంటే ఒక ఆలోచన మేనిఫెస్టోలాగా అయింది. మీరు ఒక ఆలోచన ఒక పంటలాగా అవుతుంది, ఒక ఆలోచన ఒక కెరియర్ లాగా అవుతుంది, ఒక ఆలోచన ఒక పిఎంని తీసుకొస్తుంది, ఒక ఆలోచన ఒక కలెక్టర్ని తీసుకొస్తుంది. సో ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే ఎగ్జాంపుల్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్. అవునా కదా? మా మదర్ ఫాదర్కి అసలు పిల్లలే అవసరం లేదని అనుకున్నారనుకోండి, నేను ఇక్కడ ఉంటున్నానా? అంతే కదా. ఇప్పుడు మా మమ్మీకి డాడీకి పిల్లలు అవసరం ఉంది, నాకు ఒక బాబు పాపను కావాలంటే నేను ఇక్కడికి వచ్చిన. వాళ్ళకి అసలు ఆ మైండ్లో ఆలోచనే లేదనుకోండి, నేను ఇక్కడికి వస్తున్నానా? సో ఎవ్రీథింగ్ విల్ కమ్ విత్ యువర్ స్టార్ట్ విత్ అ థాట్. ఓకే. సో ఇప్పుడు గాడ్స్కి ఎలా ఉంటుందంటే థాట్ లెవెల్స్ ఇలా డిఫరెన్స్గా ఉంటుంది, అవేర్నెస్గా ఉంటుంది. మీ థాట్ని ఆలోచించే విధానం థాట్స్. సో మనం ఎలా ఆలోచిస్తామంటే ఆల్ మైక్రో థాట్స్, స్మాల్ థాట్స్. మీరు సెకండ్స్కి మైండ్ చేంజ్ అవుతుంది, సెకండ్స్కి మైండ్ చేంజ్ అయిపోతుంది, సెకండ్స్కి యూ డూ నాట్ హ్యావ్ ఎ క్లారిటీ. మీకు క్లారిటీ ఉండదు ఏం చేయాలి అని చెప్పేసి. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చేస్తాం, ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చేస్తాం, కానీ బట్ యూ డూ నాట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఇఫ్ యూ వాంట్ క్లారిటీ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీరు కెరియర్ పరంగా డెవలప్ కావాలన్నా, మీరు నేచర్తో కనెక్ట్ కావాలన్నా, అండ్ యూ వాంట్ vertically or horizontally you want to develop, it may be financially or health problem, anything you want to develop, you have to do meditation. So your frequency of thoughts is going to be increase,
మీ ఒక్కొక్క ఆలోచనకి చాలా గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు డివైనిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఐఎమ్ బీ హియర్, ఈ లివింగ్ ఇన్ ద మూమెంట్, అంటే ఈ సెకండ్స్లో నేను జీవిస్తున్నా. నాకు ఫ్యామిలీ పిల్లలు అనేది నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, నా మైండ్ ఎక్కడో ఉండి నేను ఇక్కడ ఉన్నాను, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, నాది ఇక్కడే ఓన్లీ. దిస్ ఇస్ కాల్డ్ ఆది శంకరాచార్య. హౌ మెనీ పీపుల్ నో ఆది శంకరాచార్య? ఓకే, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆది శంకరాచార్య? టెల్ మీ ఎనీవన్. అద్వైతం. ఓకే, క్వాంటమ్ ఫిజిక్స్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అద్వైతం? ఓకే, అండ్ ఎనీ అదర్ థింగ్ ప్లీజ్. ఎస్, కరెక్ట్. సో దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్, ఇట్స్ అ క్వాంటమ్ ఫిజిక్స్. అన్నీ నేనే, బాటిల్కి, నాకు, ఒక ఎనిమల్స్కి, ఏదానికైనా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఆటమ్స్. వీఆర్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు నేను ఇలాగే ఉన్నా. ఓకే, నాకు కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, పక్కకు డెడ్ బాడీ ఉంది. ఓకే, సో ఇప్పుడు డెడ్ బాడీకి కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి, నాకు కూడా బాగా ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎస్, వీ డోంట్ హ్యావ్ కాన్షియస్నెస్. సో నౌ వీఆర్ ఫాలోయింగ్ ఆన్ కాన్షియస్నెస్. కృష్ణతత్వంలో ఫస్ట్ చెప్పింది, కృష్ణతత్వంలో శివతత్వం అయినా, మదర్ తత్వం, అమ్మ తల్లి తత్వం, దిస్ ఆల్ కమ్స్ అండర్ అన్కండిషనల్ లవ్. గాడ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్కండిషనల్ లవ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఏం చేయకూడదు. మీరు సాయిల్ కూడా నాకు ఇంత ఇల్లు రావాలి, నేను ఇంత రావాలని, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. యూ జస్ట్ గో ఇన్ ప్రోగ్రెసివ్ మైండ్. మీరు ఓన్లీ జస్ట్ నేను చేస్తున్నాను అంతే. చేయడం ఒకటి 100% ఉండాలి. చేయడం ఒకటి 100%. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. అది ఎలా ఉండాలి? రాముని యొక్క బాణం లాగా ఉండాలి. హౌ మెనీ పీపుల్ నో రాముని యొక్క బాణం? ఓకే, సో రాముని యొక్క బాణం వేస్తే ఇట్ విల్ నాట్ థింక్ అబౌట్ ఇట్ గో లెఫ్ట్, రైట్ ఆర్ అప్, టాప్, ఇలా ఆలోచించేది కదా. టార్గెట్ ఎలా ఉంటే అలాగే వెళ్తుంది. కరెక్ట్, టార్గెట్ ఎలా ఉంటే అలాగే వెళ్తుంది. మన థాట్ కూడా, యూ వాంట్ టు బి ప్రాక్టీస్ మోర్ షార్ప్ యువర్ థాట్. ఇఫ్ యువర్ థాట్ ఈస్ మోర్ షార్ప్, యూ కెన్ డూ ఎనీథింగ్ and you can achieve wonders. You can create your own reality with a tremendously. So we would like to do just 15-20 minutes meditation. I'll guide you. Okay, how to do meditation, I'll guide you. Sir, 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 be with you, sir. Okay, meditation is be with you. నీతోని నువ్వు గడపడమే మెడిటేషన్. నీతోని నువ్వు గడపడమే మెడిటేషన్. అంటే మీ పంచేంద్రియాలు మొత్తం నీ దగ్గరే ఉండాలి. నేను అక్కడ పోతున్నా, ఇక్కడ పోతున్నా, అది చేస్తున్నా. మీతోని, మీ ఆలోచన లేకుండా, మీరు సంకల్ప శక్తితోని మీతోని మీరు ఉండడం, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఈ సెకండ్స్లో నేను ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉంటా, మొత్తం నా మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది, వేరే ఏముండదు మైండ్లో. సో ప్లీజ్ రిమూవ్ ద స్పెట్స్. యా సార్, I'll guide you. Okay. Yes sir, I'll tell you, that is also I'll tell you sir. Okay, madam, spits there, please remove the spits please. Mobile also, please keep mobile silent. సో ఇక్కడ నేను ఇంకొక చిన్న స్మాల్ స్టోరీ చెప్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో మీరు అన్నం తింటున్నారు. ఓకే, అన్నం తింటున్నా అంటే మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి బయటికి వెళ్దాం రా అంటే మీరు ఏం చెప్తారు? అన్నం తింటున్నా అని చెప్తారు. లేకపోతే ఏదైనా బుక్ చదువుకుంటా అంటే నేను బుక్ చదువుతున్నాను మళ్ళీ రా అంటారు. కానీ మీరు నేను శ్వాస తీసుకుంటున్నాను ఇప్పుడు, తర్వాత రమ్మని అట్లా చెప్తారా? ఎందుకు? అది కూడా పనే కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. వితౌట్ యువర్ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ లేకుండా జరిగే ఒక్కటే యాక్షన్ ఏంటంటే శ్వాస. మిమ్మల్ని మీకు తెలియకుండా జరిగిపోయే క్రియ ఒక్కటే శ్వాస. ఓకే, మీరు ఎంత బిజీ ఉన్నా, ఏమున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ శ్వాస మాత్రం వస్తుంది. ఇక శ్వాస లేదంటే ఇంకేంటిది? శవంతో సమానం, అవునా కదా? అంతే, శ్వాస లేకపోతే శవంతో సమానం. సో అందుకొరకే నీకు 2 కాళ్ళు లేకున్నా యూ కెంట్ లీవ్, యు ఆర్ సో గ్రేట్. చేతులు లేకున్నా యు ఆర్ సో గ్రేట్, కళ్ళు లేకున్నా యు ఆర్ సో గ్రేట్.
అవునా కదా? వినబడకపోయినా మనం చాలా గ్రేట్, ఎందుకంటే మనకు శ్వాస ఉంది. సో యూ హ్యావ్ టు బి ఎ గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఏది ఉందో దానికి మీరు 100% గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఇక్కడ మెడిటేషన్లో మెయిన్ గొప్ప విషయం ఏంటంటే సార్, మీరు ఉన్న వాటిని ఆనందిస్తారు. ఉన్న వాటిని ఆనందిస్తారు. మీ దగ్గర ఏమున్నా వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ గోయింగ్ టు లవ్ ఇట్. మీ దగ్గర ఉన్న దాన్ని మీరు 100% ఆనందిస్తారు. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్లో పార్ట్. సో చాలామంది లేని కోరుకుంటారు. లేని కోరుకోవడం వల్ల ఏమవుతాయంటే యూ బికమ్ ఎ స్ట్రెస్. గ్రాటిట్యూడ్ ఎస్ మేడం. To whom? టు యువర్ సెల్ఫ్. Yes. I am so great that my mother given a birth. I am so great that my friend helping me. I am so great that I have a job. I am so great that I have a legs. I am so great that I can able to talk. I am so great that I can able to see. I am so great that I can able to hear. These are the things I have. These are the God's gifts. Tell me, you want iPhone is great or you can able to see this great? Vision is great. Yeah, true. To observe iPhone, you need vision. Actually, I was thinking, is it great or grateful? You are saying Yeah, grateful. that we ourselves are gods. Yeah. Myself with that suddenly spoke something. Okay. That's okay, sir. So You are first, saying that we ourselves are gods. okay. Yes, madam. Saying that we ourselves are gods. Yes. Yes. We are. Everybody is under government. PM Modi is under government. Auto driver is about government, and God Shiva also under Dharma. God Vinayak also under Dharma, and everybody is under Dharma. Everybody have the rules and regulations, and we also have rules and regulations. If we follow, at least we try. I am not sure that we can become a Shiva, but at least we can able to be a follower. At least we can try be a follower. ఓకే, మీకు గాడ్ తత్వం వచ్చిందంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గితే మీరు ఏది అడిగినా మీ దగ్గరకు వచ్చేస్తుంది వితౌట్ యువర్ స్ట్రెస్, వితౌట్ యువర్ ఎఫర్ట్స్. నేచర్ అట్లా మీకు సపోర్ట్ చేస్తుంది. నేచర్ మీకు అట్లా సపోర్ట్ చేస్తుంది. అంటే వీఆర్ సో గ్రేట్ దట్ వీఆర్ ఇన్ ఇండియా. ఫస్ట్ మనం భారతీయంలో ఉన్నామంటే చాలా చాలా గొప్ప తత్వం అసలు. యాక్చువల్ వీఆర్ రేట్. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ knowingly, unknowingly, everybody is following సనాతన ధర్మ. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాడుతున్నామంటే సార్ నేను ఇక్కడ అంటున్నాను సార్. యా, ఎవ్రీ కంట్రీ బట్ వీఆర్, అదే అందుకొరకు చెప్తున్నాను, వీఆర్ గ్రేట్. వాళ్ళు అక్కడ, నేను అక్కడికి వెళ్ళి వెళ్తే వీఆర్ గ్రాటిట్యూడ్. దట్స్ కాల్డ్ గ్రాటిట్యూడ్. ఓకే, దట్స్ ఓకే సార్, దట్స్ ఓకే, యాక్సెప్ట్ సార్. ఎవరి తల్లికి లేదు సార్, కాకి పిల్ల కాకికే ముద్దు ఎప్పటికైనా. ఎవ్రీ కంట్రీ దట్స్ 100% కరెక్ట్ సార్. కాకి పిల్ల కాకికే ముద్దు, అది ఎక్కడైనా కానీ. బట్ వీ షుడ్ ఫీల్ గ్రాటిట్యూడ్, రైట్? నేను గొప్ప అని అనుకుంటే తప్పులేదు కదా. ముద్దు ముడకు ముద్దు, అంతే అంతే, వేరే దేశం. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా బ్రీతింగ్ గురించి. సో ఇక్కడ మీరు న్యాచురల్గా జరిగే బ్రీతింగ్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. న్యాచురల్గా జరిగే బ్రీతింగ్ని, నేను ఇప్పుడు ఇట్లా కూర్చున్నాను. సో మీరు ఇంటెన్షన్, ఇప్పుడు ఇది కపాలభేతి అంటారు నార్మల్గా యోగాలో, మనం ఇంటెన్షన్గా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఇట్లా కూర్చుంటే యూ జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. న్యాచురల్గా మీకు ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎలా వస్తుంది, ఎలా పోతుంది. జస్ట్ నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మీ థాట్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్, అన్నెసరీ థాట్స్, ఇవన్నీ తగ్గిపోతాయి. సో మీకు అప్పుడు 100% క్లారిటీ వస్తుంది. మీరు అంటే ఎవరు అనేది క్లారిటీ వస్తుంది. మీరు ఎందుకు వచ్చారు, ఏం చేయాలని వచ్చారు, మీకు 100% క్లారిటీ వస్తుంది. ఓకే, బట్ దిస్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ సాధన, దెన్ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ గైస్ ప్లీజ్. మీకు కింద కూర్చున్నా కూర్చోవచ్చు, మీకు పైన కూర్చుంటే ఇబ్బంది ఉంటే కింద కూర్చోండి. యూ జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, అండ్ కీప్ యువర్ మొబైల్ సైలెంట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ అబ్జర్వ్ న్యాచురల్ బ్రీతింగ్. ఓకే,
డోంట్ ఓపెన్ యువర్ ఐస్. మీరు కళ్ళు తెరిస్తే మీరు చేసిన ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. యా, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. Just observe your breathing. Just observe your breathing. If you're getting a thoughts, just accept the thoughts and don't fight with the thoughts. Just accept your thoughts. Again, come to the same position. It's called breathing. Just observe your breathing. We are so great that today we are with a divine energy, and we are connected with the divine energy today. జస్ట్ శ్వాసను మాత్రమే గమనించండి. మీ శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది. మీ శ్వాసను మాత్రమే గమనించండి. Just observe your breathing and feel comfortable. And do not open your eyes. You need to travel to your inside. Just observe your natural breathing. జరిగే క్రియను మాత్రమే అబ్జర్వ్ చేయండి. Just observe your breathing.
Just observe your breathing. Need to connect with the divine energy, and the energy with the animals, with the soil, with the plants, with the microbes, anything in the world. Just observe your breathing. If your energy is a control, your body is under your control. No medicine, no doctor, if you are under control. Just observe your breathing. Just observe your breathing. Just observe your breathing. మీ ఆలోచనలే మీ జీవితం. మీరు ఎలా ఆలోచిస్తే మీ లైఫ్ అలాగే ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్.
We all are came here to enjoy our life. Just experienced your life. Just experienced your life, and we need to enjoy every second in our life. Just observe your breathing. Just observe. You may get thoughts, necessary or unnecessary. Just accept it. Your brain will work further. Observe your breathing or thoughts. Just observe your breathing. Just observe your breathing. One. Take your hands అండి మీ చేతులను దగ్గర తీసుకొని రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టేసుకొని Thanks to the ISKCON team who are giving this opportunity for all of us, and give a claps please. Almost we did 20 minutes, 15 to 20 minutes. Okay, how many people మీరు ఇలా 15-20 minutes ఎప్పుడైనా మీరు ఇంట్లో ఉన్నారా? మీరు ఇంట్లో ఇట్లా కూర్చొని చేసుకోగలిగారా? ఉన్నాను సార్. వెరీ గుడ్. మీరు ఉండాలని అనుకుంటాం కానీ ఉండలేము. ఓకే, వెరీ గుడ్. ఇంట్లో ఏదో వర్క్ గుర్తొస్తుంది, స్టవ్ మీద ఏం పెట్టాను అనుకోవాలి, ఏదో వర్క్ చేయాలి. ఏంటో తెలియదు కానప్పుడు నేను ఎక్కువ శాతం ఇలాగే ఉంటాను. ఓకే, నాలో నేను ఎప్పుడు 24 గంటలు. వెరీ గుడ్ మేడం. దట్స్ కాల్డ్ డివైనిటీ. దట్ ఈస్ కాల్డ్ డివైనిటీ. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. దట్స్ కాల్డ్ డివైనిటీ. సో మనతో చెప్పాను గుడి అని క్లారిటీ ఇచ్చారు. సో మనతో మనం గడపడం అనేది జీవితం. ఇప్పుడు మనకు బిజినెస్లో లాస్ అయింది, మనం స్ట్రెస్ కావద్దు, డౌన్ కావద్దు. ఇట్ జస్ట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. ఓకే, నీ ఫామ్కి ఏదో పురుగు వచ్చింది, యూ జస్ట్ ఫీల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇట్లా కాదు, అంతేగాని యూ షుడ్ నాట్ టేక్ పర్సనల్. మీ పర్సనల్కి తీసుకోవద్దు ఏది. లాస్ వచ్చినా, హై వచ్చినా, సంతోషం ఉన్నా, ఆనందం ఉన్నా, షుడ్ నాట్ టేక్ పర్సనల్. ఇఫ్ యూ టేక్ పర్సనల్, దెన్ ఇట్స్ బికమ్ ఎ స్ట్రెస్ ఫర్ యూ. ఇట్స్ బికమ్ ఎ స్ట్రెస్. ఇఫ్ మీరు స్ట్రెస్లో ఉంటే మీరు చేసే పంటనైనా ఏదైనా కానీ మీరు కరెక్ట్ చేయలేరు. మీరు ఆనందంగా ఉంటేనే మీరు చేయగలుగుతారు. సో ఆనందం అనేది ఏంటిది? మీ స్టేటస్ ఆఫ్ మైండ్. ఆనందం అనేది ఏంటిది? మీ స్టేటస్ ఆఫ్ మైండ్. అది ఏం జరిగినా కానీ యూ ఫీల్ దట్ ఐఎమ్ ఆనందంగా ఉన్నాను.
ఐఎమ్ సో గ్రేట్ దట్ నాకు ఇన్ని పోయినా కానీ ఇన్ని ఉన్నాయి. సో ఆ స్టేటస్ ఆఫ్ మైండ్ ఉంటే యూ కెన్ డూ ఎనీ జాబ్, నాట్ ఓన్లీ ఫార్మ్, యూ కెన్ డూ ఎనీ ట్రెమెండస్ జాబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ.